సంగప్ప గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. సంగప్ప గారు, సంగప్ప గారు మాట్లాడండి సార్. సంగప్ప గారు, ఇప్పుడు ఏటీఎం అన్నారు, నిజంగా ఏటీఎమా లేకపోతే ఇదా? నాకు తెలిసి బండి సంజయ్ ఒక్కళ్ళే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పారు. బహుశా ఆయన వేరే ఈక్వేషన్ తో అని ఉండొచ్చు, ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి అని ఉండొచ్చు అని అంటారు. ఎవ్రీబడి సెడ్ కిషన్ రెడ్డి అండ్ ఆల్ అదర్స్ డిమాండెడ్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇందులో కూడా కిషన్ రెడ్డి అంటే మొట్టమొదటిసారిగా కాళేశ్వరం కేసుని మీరు సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు కాదు, 1.5 year కిందనే ఈ గవర్నమెంట్ రాగానే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే బండి సంజయ్ గారు డిమాండ్ చేశారు, వాస్తవం అది. ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు కూడా దీని ఇష్యూ వచ్చినప్పుడు సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అందులో వేరే ఏం లేదు. బండి సంజయ్ గారు ఫస్ట్, మీరు అన్నట్టు బండి సంజయ్ గారే ముందు డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ ఎందుకు చేశారనే దానికి కూడా ఇంతకుముందు దయాకరణ కొన్ని విషయాలు చెప్పారు. ఇది కేవలం కేసీఆర్ కు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 1-2 ఏజెన్సీకి సంబంధించిన ఇష్యూ కాదు. ఇందులో ఉన్నటువంటి డబ్బు అంతా చాలా దేశాలు దాటి విదేశాలకు దాటించిన పరిస్థితి ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈడీ కానీ లేకపోతే ఇంటర్పోల్, ఇక్కడ వేరే వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఇంటర్పోల్ ఇష్యూ కూడా ఎంటర్ కావాల్సిన అవసరం ఉంటుంది, అంతా ఉంది. అయితే ఒకటి, మేము ఈ గవర్నమెంట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా సరే, మేము భారతీయ జనతా పార్టీగా మేము ముందు నుంచి కూడా ఇది కాళేశ్వరం బీఆర్ఎస్ ఏటీఎం అన్నాం. ఆ మాటకు ఆ రోజు నుంచి ఈ రోజు కట్టుబడున్నాం. మా స్వయాన ప్రధానమంత్రి గారు మా బీజేపీ ఎలక్షన్ సంబంధించిన ప్రచారంలో కూడా ఏటీఎం అన్నారు, అమిత్ షా గారు అన్నారు. ఎక్కడ కూడా మేము వెనక్కి పోవట్లేదు. బరోబర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని బీఆర్ఎస్ ఏటీఎం గా మార్చుకుంది. అందులో 1000 కోట్ల అవినీతి జరిగింది. అది ముందు నుంచి చెప్తున్న మాట, దాని మీదనే కట్టుబడి ఉన్నాం. అయితే మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే బండి సంజయ్ గారు డిమాండ్ చేసింది ఏంటంటే, ఇది మీరు కాళేశ్వరం గురించి మీరు అప్పటికా పీసీ కోర్స్ కమిషన్ కూడా రాలేదు, దానికంటే ముందే ఆయన అన్నారు సిబిఐకి ఇవ్వండి ఈ కేసుని, వాళ్ళు ఉన్న దోషులు ఎవరో బయటపడతారు, వాళ్ళకి శిక్షలు పడతాయి అన్నారు. 20 నెలలు అయింది భరత్ గారు. ఇప్పుడు పీసీ ఘోష్ గారి కమిషన్ వచ్చిన తర్వాత కూడా ఇంత ఎక్సర్సైజ్ జరిగింది కదా. సరే, దాకరణ అంటున్నాడు అది డాక్యుమెంట్ కి ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకా సప్లిమెంట్ ప్రైమరీ ఏదో అంటున్నారు. నాకు తెలిసి శరతన చెప్పాలని సీనియర్ లాయర్ కాబట్టి, నాకున్న సమాచారం, జర్నలిస్ట్ గా నేను చాలా ఇట్లాంటి కేసులు చూసినాను కాబట్టి, మళ్ళీ సిబిఐ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇప్పటికే వీళ్ళు ఒక 15-20 నెలల టైం వేస్ట్ చేసినారు. సిబిఐ మళ్ళీ ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఒక 2.5-3 సంవత్సరాలు. ఇప్పుడు ఒకటి పీసీ ఘోష్ కమిషన్ ఉంది రిపోర్ట్, అది ఎట్లా అఫీషియల్ డాక్యుమెంట్ సమాచారం అయితే కాదు. మళ్ళీ అంటే వాళ్ళ ఇష్టం, అది జస్ట్ సప్లిమెంట్ అవుతుండొచ్చు. అంటే అది వాళ్ళ ఒక ఫైండ్ అవుట్, వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేసిన డాక్యుమెంట్ ఉంది, దీనిలో ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ అని చెప్పింది. అదొక డిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది కదా. వాడుకుంటుందని నేను అనుకుంటున్నా. నా తర్వాత ఈ క్వశ్చన్ మళ్ళీ మీరు శరతన అడగండి అని చెప్తాడు. నేను నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వాడుకునే అవకాశం ఉంటుంది తప్ప, దాన్ని వీళ్ళు బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ చేయగానే అందులో ఉన్న పేర్లు ఎవరెవరు వచ్చినాయి, ఎవరెవరు విచారణ చేశారు, వాళ్ళందరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు. దానికి ఇంకా నాకంటే ఎక్కువగా లీగల్ ఇష్యూస్ లో అన్న చెప్పాలా, శరతన చెప్పాలా. కానీ ఈ 20 నెలల టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బేసిక్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేయాలా, మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల టైం పడుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి రోల్ ఏందో చూడండి సంగప్ప గారు, ఆయన ఏందో మాట్లాడుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ తేల్చమని చెప్పాము. తర్వాత ఇప్పుడు సిబిఐ వచ్చినా కూడా ఆయన ఈటెల రాజేందర్ గారిగా చేయలేదు కదా, ఆర్థిక మంత్రిగా అప్పుడున్నటువంటి క్యాబినెట్, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ఆదేశాలు ఏందో ఏదో దాన్ని బట్టి ఆయన ఏం చేసినా తేల్చినేయండి. దానికి ఈటెల రాజేందర్ గారు కూడా సిద్ధంగానే ఉన్నారు కదా, ఆయన కూడా అన్నారు కదా ఇది సిబిఐకి ఇవ్వాలని. ఈటెల రాజేందర్ గారు కూడా అన్నారు, మాకేం ఇబ్బంది లేదన్నారు ఆయన. కాబట్టి ఆ విషయంలో మేము సెకండ్ ఒపీనియన్ తో అయితే లేం, అక్కడ ఉన్నారని చెప్పి ఆయన కూడా సిద్ధంగానే ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు స్వయంగా చెప్పారు. నేనేమంటే 20 నెలల టైం వేస్ట్ చేశారు వీళ్ళు. ముందే ఇచ్చినట్టయితే ఈ రోజు వరకు ఒక 15 నెలల్లో ఒక కేసు కొలిక్కి వచ్చేది. వీళ్ళలో కొంతమంది అధికారులు పోయేటోళ్ళు, తర్వాత ఇప్పుడు ఇంత కవిత చెప్పినట్టు హరీష్ రావు పోయేటోడా, లేకపోతే సంతోష్ రావు పోయేటోడా, కేసీఆర్ పోయేటోడా, ఏదో ఒక్కొక్క కొలికైతే వచ్చేదని మా ఉద్దేశం. ఆలస్యం చేశారని ఒకటి. రెండవది, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సరే అది మాస్టర్ స్ట్రోకా, లేకపోతే అన్న చెప్పినట్టు శరతన్న చెప్పినట్టు మిస్టేక్ అని కాదు. నాకేమనిపిస్తుంది అంటే
ఇందులో ఈ మీరేమన్నారు ఒక వర్డ్ భరత్ గారు, మీ వర్డ్ ఒకటి కోట్ చేస్తున్నాను నేను. మళ్ళీ వీళ్ళు మైనార్టీ ఓట్లని పోలరైజ్ చేసుకునే అవకాశం ఉంటుందని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందూ ఓట్ల గురించి ఆలోచించలేదు, హిందూ సమాజం గురించి కూడా ఆలోచించలేదు. డైరెక్ట్ కేవలం కాంగ్రెస్ పార్టీ బతుకుతున్నదే మైనార్టీ ఓట్ల మీద. మైనార్టీల కోసమే ఆ ఓటు బ్యాంక్ కోసమే భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి, భారతదేశానికి ఎంత అంటే అంత నష్టం చేయడానికి సిద్ధమైంది. 60 సంవత్సరాల పార్టీ చేసింది అదే. కొత్తగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ చాలా చేసినారు. హిందూ సమాజానికి ఎంత ద్రోహం చేయాలని చేశారు. చివరికి ఒక హిందూ సమాజాన్ని ఒక ఉగ్రవాద సంస్థలు కూడా హిందుత్వంలో ఉన్నాయని చెప్పి క్రియేట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ. మనం ఎవరు యూపీఏ సెకండ్ గవర్నమెంట్. హిందూ సమాజము సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. హిందూలో ఉన్నటువంటి గురువులందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అని చెప్తారు. అట్లాంటిది ఆ సమాజంలో, వేరే సమాజంలో మా దేవుడిని నమ్మకపోతే వాడు చంపేయండి అని చెప్తారు. కానీ మా దగ్గర ఎవడు దేవుడు నమ్మడం కాదు, నేను కొట్టిన కూడా ఇంకో చంప చూపించాలని చెప్తారు. అంటే అంత ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీగా. హిందూ సమాజం గురించి ఆలోచించదు. అది ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ మీద ఉంది. సారీ సార్, ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు మీరు అన్నారు కాబట్టి డైవర్షన్ వచ్చింది. కానీ ఒక విషయం చెప్తున్నాను నేను, సిబిఐ అనేది వెనకట్లాగా మీరు ఏదో ఎన్నో రకరకాలుగా యూపీఏ గవర్నమెంట్ లో లేకపోతే ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ గారి టైంలో చేసినటువంటి యాక్టివిటీ ఇప్పుడు చేయడానికి లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం సమాజమే చైతన్యవంతమైంది, మీడియా చాలా యాక్టివ్గా ఉంది. సార్ ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ ఇంకో పార్టీ తిట్టినోడు ఆ పార్టీకి పోయినట్టయితే వెంటనే గూగుల్ పట్టిస్తుంది కదా. ఒకవేళ ఇంతకు ముందు ఆపోజిషన్ లీడర్ని తిట్టి ఇప్పుడు ఆయన సంఖ్యలో చేరగానే ఆయన పొగడేసరికి గూగుల్లో మన వాళ్ళందరూ అప్పుడేంది ఇప్పుడేందని వేస్తూనే ఉన్నారు కదా. గూగుల్ పట్టిస్తుంది. ఒకవేళ సిబిఐ ఎట్లాంటి తప్పు చేసినా కూడా సమాజం పట్టుకుంటుంది. వెనకట్లాగా లేదు. మీరు యూపీఏ గవర్నమెంట్ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్స్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. స్వతంత్ర ప్రతిగల సంస్థ 100% నిజాయితీగా అక్కడ జరుగుతుందని చెప్పి మేము కూడా అంటున్నాం. దానికి కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కానీ సంబంధం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మీరైతే నమ్ముతున్నారు. ఇప్పుడు ఒకవేళ సిబిఐ గనక మరి ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ మీద బ్లేమ్ వస్తుంది కదా సార్. బీఆర్ఎస్ కొల్లుడు అయినట్టు. సార్ సిబిఐ అనేది దాని పని అది చేస్తుంది. సిబిఐకి సంబంధించి దాని కోర్స్ అది చేస్తుంది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? సుజనా చౌదరి, సీఎం రమేష్, అజిత్ పవార్ చాలా మంది విషయాలు తన పని తాను చేసి ఇప్పుడు ఇంతకుముందు శరత్ అని కూడా చెప్పారు, అప్పుడే ఇంటర్వ్యూ అవుదాం అనుకున్నాను. అజిత్ పవార్ ది మాకేం సంబంధం సార్? అవి సిబిఐ కేసు చేసింది, అందులో వాళ్ళకున్న సమాచారం, దానికున్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిగింది. కొన్ని ఎన్నో కేసులు సార్ సంవత్సరాల తర్వాత నడిచిన తర్వాత కొట్టేస్తారు. మర్డర్ కేసులు కూడా జరిగిన సాక్షులు జనం కొట్టేస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా బ్లేమ్ చేస్తారు. కోర్టు కాదు, ముందు చార్జ్ షీట్ లో దోషం తేల్చడం, తర్వాత ఏం లేదని చెప్పడం. ఫస్ట్ ఏమంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుద్ది. ఆ తర్వాత చార్జ్ షీట్ లో ఉండదు. అది మామూలు కేసులు కూడా జరుగుతాయి సార్. మర్డర్ కేసులో పడ్డ వాళ్ళు తర్వాత చార్జ్ షీట్ లో పేరు ఉండవు. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? అప్పట్లాగా లేదు సార్. మీరు కాంగ్రెస్ కంట్రోల్ చేసినంత పరిస్థితి ఇప్పుడు భారతీయ బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం.